సార్ వెన్నెల గారు ఇల్లు వచ్చింది. నేను తెలిసయ్యా. అరే अरे चल निकल निकल यहाँ से, कितना बार बोला तुम्हें? अरे मैडम बोले किसी को अंदर मत भेजना. चलो अंदर बहुत कुछ लोग हैं. चल निकल यहाँ से. హలో, ఎస్ ప్లీజ్ టెల్ మీ. నేను రఘుని మాట్లాడుతున్నాను. ఒకసారి వెన్నెల గారిని పిలుస్తారా? మేడం గారు బర్త్డే కదా, ఇంటర్వ్యూలో ఉన్నారు. మీరు రేపు ఫోన్ చేయండి. మీరా? ఏంటి రఘు, ఫోన్ చాలాసేపటి నుంచి ఎంగేజ్ గా ఉంది. అవును, ఈ బొకే ఎవరికి? ఆ సంగతి వదిలేండి. ఏంటి చాలా రోజులు తప్ప కనిపించారు? ఏంటి విషయం? అప్పుడు మీ లవర్ మీద ఒక డెమో చేసి ఒక మేడంకి ఇచ్చాం కదా, ఆ మేడం ఇప్పుడు మన ఇద్దరిని రేపొద్దునే రమ్మన్నారు. ఓ రియలీ? థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, రేపు మార్నింగ్ తప్పకుండా వెళ్దాం. అలాగే సార్. పొద్దునే కదా సార్ సంతకం పెట్టి వచ్చాను. కిష్టైన నర్సింగ్ పట్టుకున్నాము, స్టేషన్ వచ్చి డబ్బులు తెచ్చుకో. థ్యాంక్ యూ సార్. అమ్మాయ్యా, నా గొడ్డలకి పని తప్పింది. నమస్తే మేడం. హాయ్. నమస్తే. బాగున్నారండి? రండి కూర్చోండి. మేడం, మీకు హీరోయిన్ డెమో సీడీ ఇచ్చాను. అవును. రఘు అంటే ఇతనే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి సరిత, చాలా చిక్కిపోయావు? తర్వాత లావవుదామని. ఏదైనా మంచి కామెడీ స్టోరీ రెడీ చేయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నీదే కదా. అలాగే మేడం. రఘు, నిన్ను పిలిపించింది నీతో ప్రాజెక్ట్ చేద్దామని. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. నన్ను చాలా మంది చాలా సార్లు తిప్పించి మరీ తప్పించుకున్నారు, కానీ మీరు మాత్రం నన్ను పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు మేడం. నీలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అప్పుడు నువ్వు పంపించిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. దాన్నే సినిమాగా తీద్దామని. నువ్వేమంటావు? నా అభిప్రాయం కూడా అదే మేడం. అయితే వెన్నెల డేట్స్ తీసుకో, వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు వెన్నెల పెద్ద హీరోయిన్ అయిందనా? నీకు కూడా ఫ్రెండే కదా. సబ్జెక్ట్ చెప్పు, తప్పకుండా డేట్స్ ఇస్తుంది. వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సరే మేడం. నువ్వు డైరెక్టర్ అవుతావు కదా, అప్పుడు నీ సినిమాలో చేస్తాను. హాయ్ రా రఘు. హాయ్ రా. హాయ్. ఏంట్రా త్వరగా రమ్మని ఫోన్ చేసావా? ఏంట్రా వెన్నెల డేట్స్ ఇంకా నీ లవ్ ఫీవర్ తగ్గలేదా? మూడీగా ఉన్నావు. చూడు రఘు, నీ ఏం డైరెక్టర్ కావాలని, వెన్నెల వల్ల నీకు ఈ ఛాన్స్ రాలేదు. నువ్వు డైరెక్షన్ చేసే సినిమాకి ఆ అమ్మాయి హీరోయిన్. జస్ట్ థింక్ దట్. సినిమా వాళ్ళకు మనీతో తప్ప మనుషులతో పని ఉండదు. సో నాచురల్ గా తను హీరోయిన్ గా ట్రీట్ చేస్తూ డేట్స్ అడుగుదాం. చేయడం చేయకపోవడం నెక్స్ట్. ఒరే రఘు, నువ్వు డైరెక్టర్ అవడానికి తిండి లేక నిద్ర లేక నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డావో నాకు తెలుసురా. నా కోరికంతా నువ్వు డైరెక్టర్ కావాలనే. వెళ్ళరా, వెళ్ళు. నా మాట విను. నువ్వు గెలుస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది. మాకు తెలుసు నీకు డైరెక్షన్ మీద ఎంత ప్రేమ ఉందో. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంటి రఘు, ఎవరతను? వాడితో పాత పరిచయం ఉందిలే. వాడెందుకు వచ్చాడు ఎక్కడికి? మీరా? రెండమ్మా, ఇలా కూర్చోండి. అలాగే, కమా. ఏంటి సరిత గారు, బాగున్నారా? నమస్తే మేడం. నమస్తే. రఘు గారు బిజీగా ఉన్నట్టున్నారు. చెప్పండి అమలాపురం ప్రొడ్యూసర్ గారు. మేడం, మీ డేట్స్ కోసం వచ్చాను. మీరు చెప్పండి. మేడం, నా పేరు విఘ్నేశ్వరరావు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాను. ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మీకు తెలుసు. విషయం చెప్పండి. లేడీ ఓరియంటెడ్ సినిమా తీయబోతున్నాను మేడం.
హీరోయిన్ గా మీ డేట్స్ కావాలి, రెమ్యూనరేషన్ అంటారా? నేను చూసుకుంటాను మేడం. ఓ సారీ, ప్రెసెంట్లీ నేను కొత్త డైరెక్టర్స్ మూవీస్ ఏవి ఒప్పుకోవడం లేదు. లేదు మేడం, సతీ సావిత్రి సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ మేడం. సారీ, ప్రెసెంట్లీ నాకున్న కమిట్మెంట్స్ కి చేయలేను. ప్లీజ్ మేడం ప్లీజ్, మీరు డేట్స్ ఇస్తారని కోర్టు ఆశలతో వచ్చాం. లేదండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తే ఈ సినిమా 100 డేస్ కన్ఫర్మ్ మేడం. సారీ అండి. ప్లీజ్ మేడం, చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేడం, ఎలాగైనా ఒప్పుకోండి మేడం. సార్, ఇదిగో ఇతను నా ఫ్రెండ్, కాబోయే డైరెక్టర్. ఈవెన్ ఇతను రిక్వెస్ట్ చేసినా కూడా నేను చేయలేను. ప్లీజ్. మేడం, చెప్పండి మీరు. నా పేరు నటరాజు, డాన్స్ మాస్టర్ని. సార్ పెద్ద ప్రొడ్యూసర్, అది మీకు తెలిసిన విషయమే. సారీ, ప్రెసెంట్లీ నేనేం చేయలేనండి. లేవయ్యా, ఇండస్ట్రీలో హీరోయిన్లే లేనట్టు. సారీ మేడం, మళ్ళీ కలుస్తాను. వన్ మోర్ థింగ్ మ్యామ్, రఘు సరిత గారు వాళ్ళు మీ కాల్ షీట్స్ కోసం వచ్చారంట, కలిసారా మేడం? అవునా? మరి ఆ విషయం ముందే చెప్పలేదేంటి? నాకు ఇప్పుడే తెలిసింది మేడం. సరే,